ప్రసాద్ గారు ఇప్పుడు ఇక్కడ ఫామ్ చూస్తున్నట్లు టోటల్గా ఎకరం 24 గుంటల్లో ఇది ఒక స్టెప్ వైజ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ పండ్ల మొక్కలకు సంబంధించి ఒక స్టెప్ ఉంది, తర్వాత కొంచెం డౌన్ కూరగాయలు, ఇంకా ఆ తర్వాత డౌన్ ఉంది. ఎందుకు ఈ డౌన్ చేయడం? ఓకే, ఇప్పుడు మీరు ప్రధానంగా పక్కది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి స్లోప్ ఉంటుంది, అదే లెవెల్కి ఇట్లనే ఉండే ఈ భూమి కూడా. అయితే నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు అట్లున్నది అనుకోండి, వాటర్ పడితే త్వరగా బయటికి వెళ్ళిపోతాయి. ఒక ఫ్లో అనేది ఎప్పుడు సమాంతరంగా ఉన్న నేల పడ్డప్పుడు పై పొర నుంచి నిండిన తర్వాత కింది పొరకు అవకాశం ఉంటుంది. పడ్డ నీళ్ళు స్టెప్ బై స్టెప్ ఇనకడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అట్లా పెడితే బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేనేం చేసిందంటే, ప్రధానంగా ఈ ఉన్నదాన్ని 6 బెడ్లుగా డివైడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వరి పొలాలు ఎట్లా సిద్ధం చేసుకుంటాం వాటర్ లెవెల్, అట్లా ఇది 200/130 అట్లా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇట్లా స్లోప్ ఉన్నదాన్ని ఏం చేసామంటే, ఎప్పుడైనా ఒక పైన పొర ఉంటుంది, ఒక ఫీట్ వరకే మంచి మట్టి ఉంటుంది. అది కావడానికి 400 సంవత్సరాలు పడుతుంది. అంటే కింద ఉన్న ఏదైతే పోషక విలువలన్నీ మీద బ్యాక్టీరియా ఎర్త్వామ్ చేసిన దాన్ని ఇప్పుడు నేను సమాంతరం విషయం చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ పైనదంతా డౌన్కి వచ్చేస్తుంది కదా. అప్పుడు అక్కడ మిస్ అవుతుంది, ఏదైతే క్వాలిటీ ఆఫ్ సాయిల్ మిస్ అవుతుంది. నేను ఏం చేశానంటే, ఫస్ట్ లేయర్ జేసీబీ పెట్టి ఫస్ట్ లేయర్ అంతా ఒక సైడ్ లాగేసుకున్నాను. లాగిన తర్వాత ఆ కిందదంతా మొరమంతా లెవెల్ చేసుకున్నాను. లెవెల్ చేసిన తర్వాత ఇదంతా దాన్ని మళ్ళీ సెట్ చేసుకున్నాను ప్యారలల్గా కరెక్ట్గా. ఈ మట్టి అంతా మళ్ళీ ఈక్వల్గా డివైడ్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, పైన పొర సెట్ అయింది, పడ్డ నీళ్ళు ఇక్కడే ఇనుకుతాయి, ప్లాంటేషన్ కూడా చక్కగా ఉంటుంది. అయితే ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ప్రతి నీటి బుట్టు ఒకటి వాడుకుంటాం, ఎక్సెస్ వాటరు కాలువల ద్వారా కింది మడికి వెళ్తాయి, కింద మడి కూడా నిండుతుంది, తర్వాత 3వ మడికి వెళ్తాయి. ఇవన్నీ 4 మళ్ళు 5 మళ్ళ తర్వాత 1,00,000 లీటర్లు కింద డంప్ అవుతాయి. డంప్ అయిన ఎక్సెస్ వాటర్ మళ్ళీ బోర్లకు వెళ్తాయి. అంటే ఇక్కడ ప్రతి నీటి బిందువును ఒడిసి పట్టుకుంటాం, వృధా కానియకుండా. ఇక్కడ వాటర్ ఇక్కడే ఇనకాలని. అక్కడ మళ్ళీ ఇంకా 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో చిన్నది ఉంటుంది బోర్ రీఛార్జ్, ఇంకొకటేమో పైన వాటర్ అట్లా ట్రెంచ్ కొట్టేసి ఆ ట్రెంచ్ ద్వారా మళ్ళీ కిందికి వెళ్ళి దాని నుంచి మళ్ళీ దానికి వేసేటట్టు, బోర్లకు వెళ్ళేటట్టు ఈ విధంగా చేసుకున్నాం.